తమిళ సినీ నటుడు తమిళగ వెట్రికళగం అధ్యక్షుడు విజయ్ శనివారం కరూర్లో నిర్వహించిన వెలిచ్చం వెలియేరు రోడ్ షోలో జరిగిన తొక్కిసలాటలో 39 మంది మరణించారు. 100 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనలో 17 మహిళలు, 9 మంది పురుషులు, 9 మంది పిల్లలు, 4 మంది బాలురు, 5 మంది బాలికలు మరణించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కరూర్ ఏ రోడ్ హైవేలోని వెలుసామీపురం వద్ద జరిగిన ఈ విషాదానికి పోలీసుల నిర్లక్ష్యం, నిర్వాహకుల తప్పిదాలు ప్రధాన కారణాలని విమర్శలు వస్తున్నాయి. జనసమూహాన్ని పెంచడం కోసమే విజయ్ కరూర్ సభకు అత్యంత ఆలస్యంగా వచ్చారని కొందరు విమర్శిస్తున్నారు. తమిళనాడు డీజీపీ జి వెంకట్రామన్ ఈ ఘటనపై స్పందించారు. ఈ తొక్కిసలాటకు కారణాలు వివరించారు. కరూర్ సభకు 10,000 మంది వస్తారని నిర్వాహకులు ఊహించారని, కానీ దాదాపు 27,000 మంది వచ్చారని, ర్యాలీ కోసం 500 మంది సిబ్బందిని నియమించామని డీజీపీ అన్నారు. విజయ్ సభ కోసం మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 10 గంటల మధ్య అనుమతి కోరారని, అయితే టీవీకే ట్విట్టర్ ఖాతాలో మాత్రం విజయ్ 12 గంటలకే వస్తారని పేర్కొన్నారని తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి జనం రావడం ప్రారంభించారని, విజయ్ చివరకు సాయంత్రం 7 గంటల 40 నిమిషాలకు వచ్చారని తెలిపారు. అంతసేపు ఎండలో ఉన్న ప్రజలకు ఆహారం, నీరు లేదని తెలిపారు. ర్యాలీకి 1.2 లక్షల చదరపు అడుగుల స్థలం కేటాయించారు. కానీ అది సరిపోలేదు. విజయ్ వాహనం చేరినప్పుడు జనంలో మార్గం తీసుకునే ప్రయత్నంలో తొక్కిసలాట సంభవించిందన్నారు. అధిక జనసమూహం, సమయ ఆలస్యం, ఆహారం, నీటి సౌకర్యాల లోపం, సరిపడా బారికేడ్లు, 500 మంది పోలీస్ సిబ్బంది అసమర్థత ప్రధాన కారణాలని తెలుస్తోంది. కొందరు విజయ్ ఉద్దేశపూర్వకంగా ఆలస్యంగా వచ్చారని విమర్శించారు. టీవీకే మాత్రం పోలీసు లాఠీచార్జ్ కుట్ర కారణమని ఆరోపించింది. సీఎం స్టాలిన్ 10 లక్షల ఎక్స్గ్రేషియా, రిటైర్డ్ జడ్జ్ అరుణా జగదీశన్ నేతృత్వంలో కమిషన్ ఏర్పాటు చేశామని, ఆ కమిటీ నివేదిక ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. విజయ్ను అరెస్టు చేస్తారా అని మీడియా ప్రశ్నించగా దాని గురించి ఇప్పుడు మాట్లాడటం సరికాదని ఆయన స్పష్టం చేశారు. రాజకీయ విమర్శకులకు ఇది సరైన సమయం కాదన్నారు. విజయ్ సహాయకులు ఆనంద్, నిర్మల్ కుమార్పై ఎఫ్ఐఆర్ నమోదైంది. వైద్య సహాయం కోసం 345 మంది డాక్టర్లను, హెల్ప్ లైన్ను ఏర్పాటు చేశారు. విజయ్ 20 లక్షల సాయం ప్రకటించారు. ప్రధాని మోదీ, రాష్ట్రపతి ముర్ము, చిరంజీవి, కమల్ హాసన్ సంతాపం తెలిపారు. ఏఐఏడీఎంకే, బీజేపీ నాయకులు ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని దుయ్యబట్టారు. ఈ ఘటన రాజకీయ ర్యాలీలో సురక్షా ప్రమాణాలపై చర్చను రేకెత్తించింది.